అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు అపార విద్యా పారంగతులు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు వచ్చారు. ఆయన యొక్క స్వవిషయాలన్నీ కూడా మనతో పంచుకుంటారు. ఆయనను అడిగి అన్ని విషయాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం. లోకేష్ గారు, మీరు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎలా బాధపడ్డారు, ఎలా కసి తీర్చుకున్నారు, ఏ విధంగా అడ్డదారులతో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, అన్ని విషయాలు మాకు చెప్పండి. చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా, ఓడిపోయిన రోజు బాధ కలిగింది. మీరు ఓడిపోయారని చెబుతుంటే నేను కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నాయి. లోకేష్ గారు, మీరు ఎలా తట్టుకోగలిగారు? కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది. నాకు తెలుసు సార్, మీకు కసి పెరిగాక వెంటనే సింగపూర్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఈవీఎంలన్నీ మేనేజ్ చేశారని నాకు తెలుసు. పట్టుదల పెంచింది. మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా, ఇక్కడనే గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడ్డా. అయితే 5 సంవత్సరాలు ఒక 60 సార్లు సింగపూర్ కు వెళ్ళి వచ్చి ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు. చంద్రబాబు గారు 5 లక్షలు ఏమిటి, 70 లక్షల మెజారిటీ కూడా వస్తుంది. మీరంతా మేనేజ్ చేయడంలో ఎంతో జిట్టే కదా. మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు. సరే చంద్రబాబు గారు, ఎలాగోలాగున ఈవీఎంలు మేనేజ్ చేసి 5 లక్షల మెజార్టీ తెచ్చుకున్నారు మొదటిగా. తర్వాత రెండవది ఏమిటో చెప్పండి. రెండోది, నేను విద్యాశాఖ మంత్రి అవుతాం. చంద్రబాబు గారు, మీరు అపార విద్యా పారంగతులు, మీకు కాక ఇంకెవరికి ఇస్తారు విద్యాశాఖ? మీకు 100 భాషలు అనర్గళముగా మాట్లాడగల శక్తి సామర్థ్యములు మీకు ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టము మీరు. చంద్రబాబు గారు, గతంలో మీరు ఏ శాఖను నిర్వర్తించారు, ఆ శాఖలో ఏమేమి పీకారు, అన్ని విషయాలు విశదముగా చెప్పండి. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశా. చంద్రబాబు గారు, పంచాయతీరాజులో పీకింది ఏమీ లేదు కదా, ఇక విద్యాశాఖలో మీరు ఏమి పీకుతారని విద్యాశాఖ తీసుకున్నారు. కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా. అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? నాకు తెలుసు చంద్రబాబు గారు, మీకు ఎందులో తైలము ఉంటుందో, ఏ శాఖలో మంచి తైలము వస్తుందో ఆ శాఖనే ఎంచుకుంటారు మీరు. సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి. ఇది చాలా కష్టమైన శాఖ, ఇది మీకు అవసరమా అని అడిగారు. చంద్రబాబు గారు, నేను చెబుతాను మీకెందుకు అవసరమో. అన్నిటికీ టెండర్లు పిలవచ్చు, కోట్లాది రూపాయలు వెనకేసుకుని చక్కగా సింగపూర్కు మూటలు కట్టి ఆ ధనాన్నంతా తరలించవచ్చని మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రజలకేమి తెలుసు? మీ యొక్క జూనియర్లకు సీనియర్లకు ఏమి తెలుసు చంద్రబాబు? అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. చంద్రబాబు గారు, మీ పట్టుదల నాకు తెలుసు కదా, మీరు ఏదైనా ఛాలెంజ్ చేసి కొల్లగొట్టగలరు. విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం. చంద్రబాబు గారు, మీ నారిగాడు అదేనండి నారాయణ గారి ఆధ్వర్యములు ఇలా రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్నాడు. నారాయణ కాలేజీలు స్కూళ్లు పేరుతో మీరు కూడా రాష్ట్రాన్ని ఇలాగ కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. మీరు వచ్చేసారు కదా చంద్రబాబు గారు. యూనిఫామ్స్, బుక్స్, సాక్సులు, బెల్టులు, బ్యాగులు, ఇక మధ్యాహ్న భోజన పథకములోని ఎన్నో టెండర్ల రూపేణ పిలిచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సింగపూర్ కు తరలించారని తెలుసు. తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూశారు, పుస్తకాలు మీరు చూశారు, ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము ఈ పిల్లలకి అందజేస్తాం జరిగింది. యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈ రోజు మీ పిల్లలకి మేము అందజేశాం. మీరిచ్చినటువంటి వస్తు సామగ్రి అంతటికి టెండర్లు ఎవరివి? నీ బినామీలియే కదా చిన్నబాబు, ఎవరికి తెలియదు. ఇక్కడతో వదిలిపెట్టాం. చిన్నబాబు గారు, ఎందుకు వదిలిపెడతారు చిన్నబాబు గారు? ఇంతటితో ఈ 4 సంవత్సరములు విద్యాశాఖను అంతము చూస్తారు. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్ గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు. ఫోన్ చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు,
ఏం పెట్టాలని అడిగారు. మరి మీరేమి చెప్పారు చిన్నబాబు గారు? మా డాడీ గారు అసలు భోజనం తినరు, కేవలము ధనమే భుజిస్తారని చెప్పి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా. ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల, మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తారు. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోజనం చేస్తారని నేను చెప్తాను జరిగింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశా. చిన్నబాబు గారు ఆగర్భ శ్రీమంతుడైనటువంటి మీ నాన్నగారు ఆ భోజనం తిన్న హెలికాప్టర్ లో అరగంట సేపు కక్కుతూనే ఉండి ఉంటారు. అదే విషయం నాకు తెలిసింది. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడాను. ఆ తర్వాత డాడీ గారు చెప్పి ఉంటారు, ఈ అన్నము తింటే కక్కుకొని చచ్చిపోతున్నాను రా, ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ నాకు పెట్టకు, ఎప్పుడు వచ్చిన సన్న బియ్యమే నాకు వండించి పెట్టు ప్రతి స్కూల్లో అని చెప్పి ఉంటారు. అంతే కదా చిన్నబాబు? ఆయన నాకు తెలియజేశారు, అన్నం బాలేదు, నాకేం నచ్చలేదు, ఇది మీరు మార్చాలి అని ఆయన చెప్పారు. అందుకే ఈ రోజు అయితే నీ బాబు కక్కుకున్నాడు కాబట్టి హెలికాప్టర్ లో పిల్లలకి భోజనము మార్చి సన్న బియ్యము వండి పెడుతున్నారని ప్రజలకందరికీ అర్థమైంది. లోకేశ నీ గురువు నారిగాడు వచ్చాడట కదా, నారిగాడు నీ పక్కన కూర్చొని చెవులు ఏమేమి చెప్పాడు అది కూడా చెప్పవా ప్లీజ్? మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు. బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని. బయట ప్రపంచం అందరూ అనుకోవచ్చు నారాయణ మాస్టర్ గారి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలని. లోకేష్ గారు మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. నారాయణ గారికే కాదు మీకు కూడా ప్రభుత్వ పాఠశాలను మూసేసి అందులో మీ దుకాణాలు తెరవాలని మీ ఆలోచన అందరికీ తెలుసు. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నువ్వు నీ బాబు పిల్లలకు విలువలు అందించకపోయినా బాధ లేదు, వారి వలువలు అదే వారి వస్త్రాలు వలికి నేల మీద కూర్చోబెట్టి పుచ్చిపోయిన బియ్యము బొద్దింకల కూరలు వండి పెట్టకుండా ఉంటే చాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చెబుతున్నారు. చిన్నబాబు విద్యాశాఖ మంత్రి అయిన నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూసా. బహుశా నీకు 1, 2 తరగతి పుస్తకాలు నీకు ఏమీ అర్థమై ఉండదు, అంతే కదా? దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పా, చిన్న వయసులో నాకు పెళ్ళయింది. అయితే అధికారులకు ఇంకో లగ్గము చేసుకోవాలనిపిస్తుంది, చిన్నతనములో పెళ్ళయిందని అధికారులకు చెప్పి ఉంటావు. నేను బ్రహ్మ అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. చిన్నబాబు గారు అమెరికా వెళ్లి నువ్వు నీ పెళ్ళాము ఏమేం చేశారు, ఎక్కడెక్కడ అంటలు తోమారు, ఎక్కడెక్కడ బాసర్లు తోముకుని కల్లాపు జల్లుకుని ముగ్గులు వేసుకున్నారు, మాకెందుకు చిన్నబాబు గారు? ఇప్పుడు చేయాల్సిన పనుల గురించి చెప్పండి, ఈ పాఠశాల అభివృద్ధి గురించి చెప్పండి. గాని మీరు అంట్లు తోమినది, కుండలు కడిగినది, భోజనము వండినది, పక్కింటికి సైటు కొట్టినది అన్ని మాకు అనవసరమని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. చిన్నబాబు గారు మీరు ఎలా తిరిగారు అమెరికాలో, ఆస్ట్రేలియాలో అందరికీ తెలుసు కాబట్టి తమరిక సొల్లాపేసి వెళితే చాలా బాగుంటుందని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇదండి ఫ్రెండ్స్ మన యొక్క లోకేష్ గారు, అదేనండి అపార విద్యా పారంగతులైనటువంటి లోకేష్ గారి ఉపదేశాలు విన్నారు కదా. ఉపదేశాలనొచ్చు, ఉపనిషత్తులనొచ్చు, మీరేమన్నా అనుకోండి. ఇవి ఇంతటితో సమాప్తము. వెళ్ళి రండి చిన్నబాబు గారు, మీకు మా దండాలు. అందరికీ నమస్కారము, బాయ్.